జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం డిసెంబర్ 29వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జనవరి 28వ తారీఖు వరకు కూడా శశి శుక్ర యోగము గోచారంలో ఏర్పడుతుంది. శని మహారాజు మరియు శుక్ర భగవానుడు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో ఈ 1 మంత్ ట్రావెల్ చేస్తారు. వీళ్ళిద్దరూ అంటే ప్రతి సంవత్సరం కూడా శుక్రాచార్యుల వారు శనీశ్వరుడు ఉన్న రాశులు ఆయన ఏ రాశుల్లో అన్నా ఉండనండి, ద్వాదశ రాశుల్లో ఒక 1 మంత్ ఆయన ఒక మాసం పాటు వాళ్ళిద్దరూ ఏ రాశిలో అయినా సరే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక నెల ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఈ విశేషాంశం ఏంటంటే ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది. కుంభరాశి ఆయన స్వస్థాన గతుడై ఉన్నాడు శని మహారాజు. ఇది ఒక విశేషాంశము. అలాగే ఇప్పుడు కుంభరాశిలో నుంచి ఆయన నెక్స్ట్ ఇయర్ ఇంకా మీనరాశిలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ శశి శుక్రులు వీళ్ళిద్దరూ కలుస్తూనే ఉంటారు. కానీ మళ్ళీ కుంభరాశిలోకి ఆయన రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది శనైశ్వరుడు. సో ప్రతి సంవత్సరం కుంభరాశిలోకి శుక్రాచార్యుల వారు అయితే వెళ్తూ ఉంటారు. కానీ శనీశ్వరుడితో కూడి ఆయన సంచారము అంటే మళ్ళీ మనం 30 సంవత్సరాల దాకా మళ్ళీ ఇలాంటి కాంబినేషన్ మనం చూడలేం. ఇలాంటి విశిష్టాంశం మళ్ళీ మనం 30 సంవత్సరాల వరకు చూడలేం. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మనం చూడగలుగుతాము. ఇది చాలా మంచి గ్రహస్థితి అని చెప్పాలి. ఏం చేతనంటే ఎప్పుడైనా సరే శనీశ్వరుడు ద్వాదశ రాశుల్లో పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది రెండు రాశుల వాళ్ళకి, వృషభ రాశి, తులారాశి. అలాగే ఈ వృషభ రాశి తులారాశులకి అధిపతి ఎవరంటే శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుల వారు కూడా ద్వాదశ రాశుల్లో పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది రెండు రాశుల వాళ్ళకి, అది మకర కుంభరాశుల వాళ్ళకి. ఈ మకర రాశికి మరియు కుంభరాశికి అధిపతి శని మహారాజు. సో వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు రాజయోగం ఇచ్చుకుంటారు. అంటే శనీశ్వరుడు కనుక తులారాశిలో ఉంటే వాళ్ళకి ఇంకా అంటే తులారాశిలో పుట్టిన వాడికి, వృషభ రాశిలో పుట్టిన వాడికి ఒక్క శనీశ్వరుడు చాలు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేస్తాడు. ఆ రాశుల్లో ఉంటే ఇంకా బాగుంటుంది. అలాగే మకర కుంభరాశుల్లో పుట్టిన వాళ్ళకి శుక్రాచార్యుల వారు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేస్తారు. సో ఇది చాలా మంచి కాంబో. అయితే ఇప్పుడు ఈ కాంబో ప్రతి ద్వాదశ రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. కానీ డెఫినెట్గా కొన్ని రాశుల వాళ్ళకి ఎక్స్ట్రా బోనసెస్ ఉంటాయి, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ కొన్ని రాశుల వాళ్ళు ఎవరో మనం ఇప్పుడు చూద్దాము. మొదటగా వృషభ రాశి, తులారాశి, అలాగే మకర రాశి, కుంభరాశి, మీనరాశి. వీళ్ళ 5గురికి కూడా ఇది చాలా మంచి ఫలితాన్ని, సత్ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ మనం ఒకటి చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ జన్మ జాతకంలో కనుక శనీశ్వరుడు మరియు శుక్రుడు వీళ్ళిద్దరు కలిసినా లేదా వీళ్ళిద్దరికి పరివర్తన జరిగినా ఇప్పుడు మీ జన్మ జాతకంలో శుక్రాచార్యుల వారి దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, శనీశ్వరుడు దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, ఇవి మీరు రన్ అవుతూ ఉన్నా దాంతోపాటు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకవేళ శనీశ్వరుడు శుక్రాచార్యుల వారి మీద దృష్టి పెట్టినా, పరస్పరం వీళ్ళిద్దరూ సమసప్తక దృష్టితో వీక్షిస్తూ ఉన్నా లేదా శనీశ్వరుడు తృతీయ దృష్టితో చూస్తున్నా కూడా అప్పుడు ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ పారామీటర్స్లో అంటే శనీశ్వరుడు దశ, శుక్ర భగవానుడు దశ అంతర్దశ భుక్తుల్లో ఉన్నా లేదా వీళ్ళిద్దరు పరస్పర వీక్షణ ఉన్నా, వీళ్ళిద్దరు కలిసి ఉన్న మీ జన్మ జాతకంలో సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ శనీశ్వరుడు ఒక్కళ్ళు అయినా సరే తృతీయ దృష్టితో కావచ్చు, దశమ దృష్టితో కావచ్చు శుక్ర భగవానుడిని మీ జన్మ చక్రంలో వీక్షిస్తూ ఉంటే అప్పుడు మీరు ఏ రాశి అయినా కావచ్చు, అంటే మీరు వృషభ, తుల కాకపోయినా, మకర, కుంభ, మీన రాశులు కాకపోయినా మీకు కూడా ఈ యోగం వర్తిస్తుంది. అంటే చాలా మంచి యోగాన్ని వీళ్ళిద్దరు తెచ్చిపెట్టబోతున్నారు. ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం తెలుసుకునే 5 రాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మిగతా అన్ని రాశుల వాళ్ళకి కూడా బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఈ 5 రాశుల వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్. ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలో ఎవరైతే వస్తారో వాళ్ళకి కూడా బెనిఫిట్స్ చక్కగా ఇస్తారు వీళ్ళిద్దరు, ఈ 2 గ్రహాలు కలిసి. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏం బెనిఫిట్స్ అంటే ఏం మంచి ఫలితాలు రాబోతున్నాయి వీళ్ళిద్దరి కలయికతోటి. కుంభరాశి కాలపురుషుడు కుండలిలో నుంచి లాభరాశి. ఈ లాభరాశి ఏకాదశ స్థానం చాలా విశేషాన్ని సంతరించుకుంటుంది. ఏకాదశ స్థానంలో శని మహారాజు మరియు శుక్రాచార్యుల వారి కలయిక చాలా మంచి ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి తెచ్చిపెట్టబోతుంది.
ఇది మళ్ళీ మనకి 30 సంవత్సరాల దాకా మనం చూడలేం. వన్స్ ఈ కాంబినేషన్ బ్రేక్ అయిందంటే, ఎందుకంటే శుక్రాచార్యుల వారు మళ్ళీ తర్వాత నెక్స్ట్ జనవరి 2025 అంటే 29థ్ నుంచి ఆయన మీనరాశిలోకెళ్ళిపోతాడు. మళ్ళీ మనం ఇలాంటి గ్రహస్థితి చూడాలంటే 30 సంవత్సరాల వరకు వేచి ఉండాలి. సో, ఇప్పుడు ఉన్న ఈ గోచరంలో గ్రహస్థితి మనకి మంచి లబ్ధికరంగా, యోగకరంగా ఉంది. దీన్ని ఒకవేళ ఇప్పుడు మీ జన్మజాతకం బలంగా లేకపోతే దీన్ని ఒడిసి పట్టుకోవడానికి, అలాగే మీ జన్మజాతకం బలంగా ఉన్నా దీన్ని ఇంకా మనం ఇంకా స్థిరపరచుకోవడానికి, ఇంకా వృద్ధిపరచుకోవడానికి, ఇంకా బలపరచుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా మనం తెలుసుకుందాము. వృషభ రాశి. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ శశి శుక్ర యోగము మీకు దశమ స్థానంలో ఏర్పడుతుంది. మీకు నేను చెప్పినట్లు మొదటగానే శనేశ్వరుడు శని మహారాజు పూర్తిగా రాజయోగాన్ని ఇస్తున్నాడు. ఇంకా శుక్రాచార్యుల వారు మీ రాష్ట్రాధిపతే. ఇంకేంటి రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేంటి? లేదా అంతే బూరెల బుట్టలో పడ్డారన్నట్టు. అంటే మంచి ఫలితాలు నా ఉద్దేశం. మంచి ఫలితాన్ని ఇప్పుడు ఆయన ఇస్తున్నాడు. అయితే ఒకే ఒక చిన్న ఇదేంటంటే మామూలుగా అయితే శనీశ్వరుడు దశమ స్థానం అంటే కంటక శని అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. అది పూర్తిగా అనుకూలం కాదు. అంటే ఏంది టెస్టింగ్ ఇస్తారు. ప్రెషర్ పెడతాడు ఆయన. వర్క్ ప్లేస్‌లో బాగా ప్రెషర్ పెట్టేస్తాడు. ఆల్రెడీ గత 2 ఇయర్స్‌గా చూస్తూనే ఉన్నారు మీరు. ఇప్పుడు కొత్తగా చూసేదేం లేదు. ప్రెషర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ గ్రోత్ కూడా ఉంటుంది. 2 మీరు చూస్తారు. సో, ప్రెషర్ లేకుండా గ్రోత్ మీరు చూడలేరు. అంటే అంతకుముందు మీరు కంపేర్ చేసుకుంటే, అంతకుముందు ప్రెషర్ లేకుండానే కొన్ని సాధించి ఉంటారు. బట్ ఈ పర్టిక్యులర్ 2 ఇయర్స్ నుంచి కొంచెం ప్రెషర్ ఉంటుంది. బట్ ఎంతైనా మీకు ఆయన పక్షపాతి కాబట్టి, పక్షపాతి అంటే మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఎక్కువగా ప్రెషర్ పెట్టడు. అందువల్ల గ్రోత్ ఇస్తూ సరే పోనీ ఈ ప్రెషర్ తీసుకోవడం వల్ల గ్రోత్ ఉంటుంది కదా అన్న ఒక మైండ్ సెట్‌ని మీకు మీకు త్రో చేసేస్తున్నాడు ఆయన అంతే. ఇప్పుడు మనం ఈ 2 గ్రహాల కలయిక శుక్రాచార్యుల వారు శని మహారాజు యొక్క కలయిక మీకు కెరియర్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ రాబోతుంది. అలాగే మీకు తెలుసుకుంటారండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఒక క్లారిటీ వస్తుంది. మీరు అంటే ఎవరు మీకు కరెక్టు, ఎవరు మీకు కరెక్ట్ కాదు. ఎవరు మీ వాళ్ళు, ఎవరు పగవాళ్ళు. ఎవరు మీతో ఉండి మిమ్మల్ని అంటే మీకు ఫేవరబుల్‌గానే ఉన్నట్టున్నా వాళ్ళు కరెక్ట్‌గా మీ వెనకాల కూడా అలానే ఉంటున్నారా లేదా? ఇలా రిలేషన్స్ విషయంలో కొన్ని మీకు ట్రాన్స్‌ఫర్మేషన్స్ అంటే కొన్ని మీకు తెలుస్తాయి. కొన్ని విషయాలు తెలుస్తాయి. కొన్ని విషయాలు తెలుసుకుంటారు. కొన్ని విషయాలు తెలుసుకొని కొన్నిటిని కరెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు శుక్రాచార్యుల వారు మీకు మెరుగుపడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా. సో, కొంత మెరుగుపడుతూ ఉన్నారు. ఇక్కడ మీకేంటంటే మీకు ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే కనుక చాలా మంచి ఫేజ్‌లోకి మీరు వెళ్తారు. ఈ శశి శుక్ర యోగము మిమ్మల్ని ఒక మంచి పొజిషన్‌లోకి తీసుకెళ్తుంది. ఉదాహరణకి మీరు వ్యాపారస్తులు అనుకోండి. అప్పుడు మీకు ట్రేడింగ్ ఎందుకంటే మనకి న్యాచురల్ 7th హౌస్ తులారాశి. సో, తులారాశి కాబట్టి తులారాశికి అధిపతి కూడా శుక్రాచార్యుల వారే. సో, మీ రాష్ట్రాధిపతి ఆయనే కాబట్టి ట్రేడింగ్ చేసే వాళ్ళకి ట్రేడర్స్‌కి కూడా ఇది చాలా మంచి శుభ సమయము. అయితే ట్రేడర్స్‌కి ఏంటంటే మీరు వ్యాపారస్తులైతే మీరు కొత్తవి ఇంప్లిమెంట్ చేయాలని మటుకు చూడకండి దయచేసి. అంటే ఆల్రెడీ మీరు ఒక 2, 3 నెలలయింది ఇంప్లిమెంట్ చేసి పర్వాలేదు చేసుకోండి. ఈ పర్టిక్యులర్ పీరియడ్‌లో మీ జన్మ జాతకం సహకరిస్తే తప్పించి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ డేట్స్‌లో డిసెంబర్ 29 నుంచి జనవరి 29, 2026 5వ సంవత్సరం వరకు మటుకు మీరు కొత్తగా ఏమి ఇంప్లిమెంట్ చేయకండి. ఇంప్లిమెంట్ చేయకుండా ఉన్న బిజినెస్ మీరు సాగిస్తే కనుక బావుంటుంది. మీ బిజినెస్ స్థాయిని పెంచుతున్నారు. శని మహారాజు మరియు శుక్రాచార్యులు వీళ్ళిద్దరూ కలిసి మీ బిజినెస్ యొక్క స్థాయిని పెంచుతున్నారు. మీకింకా కొంచెం ఏంటంటే దృఢపరుస్తున్నారు. మీ బిజినెస్ పరంగా మిమ్మల్ని దృఢపరుస్తున్నారు. ఉద్యోగ పరంగా మిమ్మల్ని దృఢపరుస్తున్నారు. కుటుంబ పరంగా దృఢపరుస్తున్నారు. కొంచెం ఏంటంటే అంతకుముందు ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మొహమాటంతోటి కావచ్చు లేదా ఇంకే కారణాల రీత్యా అయినా సరే మీరు ఏది అడగలేక దేనికైతే మీరు హార్డ్ వర్క్ చేశారో అవన్నీ ఇప్పుడు ఆయన మొత్తం లెక్కలు తీస్తున్నాడు. శని మహారాజు మొత్తం లెక్కలు తీస్తున్నారు. మీకు రావాల్సిన ఎందుకంటే ఎప్పుడైనా ప్రకృతి మాత అన్ని లెక్కలు చూస్తుంది. మనము ఒకళ్ళకి ఏదన్నా సర్వీస్ చేస్తే వాళ్ళు మనకి ఇవ్వకపోయినా ఆ సర్వీస్‌కి తగ్గట్టు ప్రకృతి మాత మనకి 10 ఇస్తుంది ఆ చేసిన దానికి. ఇప్పుడు అలాగా మీరేమైనా ఎవరికైనా చేసిన మంచి కావచ్చు, లేదా ఉద్యోగస్తులైతే మీరు చేసిన దానికి మీకు తక్కువ అవార్డు లేదు, రివార్డు లేదు. కానీ మీరు చాలా చేశారంటే ఇప్పుడు అవన్నీ లెక్కలు తిరుగుతూ ఉన్నారు. శుక్రాచార్యుల వారు శని మహారాజు మీకు దశమ స్థానంలో కూర్చొని చేసేది అదే. సో, వాటికి తగ్గవన్నీ బెనిఫిట్స్ అన్నీ మీకు డెలివర్ చేస్తారు. ఇక్కడి నుంచి ఒక 3 నెలల్లో అంటే మనం ఈ యోగం స్టార్ట్ అయిన దగ్గర నుంచి 3 నెలల్లో, 4 నెలల్లో మీరు ఈ ఫలితాలను చూస్తారు. అలాగే వ్యాపారస్తులకి కూడా
మీరు బాగా హార్డ్ వర్క్ చేశారు, గ్రౌండ్ వర్క్ చేశారు, అంతా కరెక్ట్‌గా చేస్తున్నారు, జెన్యూన్‌గా చేస్తున్నారు. అయినా కొంచెం మీరు అనుకున్న స్థాయిలో ప్రాఫిట్స్ రాకపోతే అక్కడ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి మీ ఖాతా బుక్కులన్నీ తెరిచి చెక్ చేసి అంటే మన కర్మల్ని చెక్ చేసి వాటికి తగ్గ ఉత్తమ ఫలితాల్ని మీకిప్పుడు అందించబోతున్నారు. ఈ శనీశ్వరుడు శని మహారాజు అలాగే శుక్రాచార్యుల వారు. ఇది మీ రాశి వాళ్ళకి శనీశ్వరుడు మరియు శుక్రాచార్యుల వారు ఇచ్చే ఫలితాలు. శశి శుక్ర యోగము ఇవిచ్చే ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి మనం చూసాం కదా! ఇప్పుడు మనం అసలు ఒకవేళ మీ జన్మ జాతకంలో ఈ యోగం ఉన్నా లేకపోయినా అసలు మీకు ఈ యోగం ఇప్పుడు గోచారంలో ఉన్న ఈ యోగము మంచి ఇంపాక్ట్‌ని అలాగే మంచి ఫలితాల్ని ఇవ్వాలంటే ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. దీనికోసం చేయాల్సిన పరిహారము వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన. ఇప్పుడు మీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన గోవింద నామాలు చదువుకోవడం కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం కావచ్చు, లేదా పురుష సూక్తం, స్త్రీ సూక్తము ఇలాంటివి ఏవైనా సరే, లేదు విష్ణు సహస్ర నామాలు మీకు చదివే అలవాటు ఉంటే కనుక అత్యద్భుతంగా ఉంటుంది. ఈ ఈ గ్రహస్థితి ఉన్న నెలనాళ్ళు కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడానికి ప్రయత్నించిన లేదా శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అని మనసులో జపించుకున్నా. ఎందుకంటే మనకి ఆ శ్లోకంలోనే ఉంది కదా, శ్రీరామ రామ రామ అని ఎవరైతే జపిస్తూ ఉంటారో వాళ్ళకి సహస్రనామాలు పఠించిన ఫలితాన్ని నేను ఇస్తున్నాను పార్వతి అనే పరమశివుడే, సాక్షాత్ పరమశివుడే పార్వతి అమ్మవారికి చెప్పి ఉన్నారు కాబట్టి శ్రీరామ రామ రామ అని మనసులో 24 ఇప్పుడు నామ జపం కాబట్టి మనం ఏ అవస్థలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే ఇది మనం ప్రశాంతంగా జపించుకోవచ్చు. మనం బీజాక్షరాలు చేర్చినప్పుడు మనం చూసుకోవాలి మనం ఉన్న ప్రదేశం ఎలా ఉంది, మనం అప్పుడు శుచిగా ఉన్నామా, ఎలా ఉన్నాం, అంతర్బాహ్య శుచి ఉందా లేదా. మంత్ర జపానికి ఖచ్చితంగా నియమాలు ఉంటాయి. నామ జపానికి ఎటువంటి నియమాలు ఉండవు. మనం రౌండ్ ద క్లాక్ ఎప్పుడైనా సరే మనం జపించవచ్చు. అందువల్ల శ్రీరామ రామ అని రోజు మననం చేసుకుంటూ ఉంటే, ఇది మామూలుగా కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిది. రామనామం తారక మంత్రం మనందరికీ తెలిసిన విషయమే. శ్రీరామ రామ రామ అని ప్రతిరోజు జపిస్తూ ఉంటే కనుక ఇంకా మీకు తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ నెలనాళ్ళు అయిపోయిన తర్వాత అది ఇంకా అలవాటు అయిపోతుంది. ఒక్కసారి మన మనసుకి గట్టిగా ఏదైతే అలవాటు చేస్తామో, మన నాలికకి రిపీటెడ్‌గా ఏదైతే మనం ఫీడ్ చేస్తూ ఉంటామో, అలవాటు చేస్తూ ఉంటామో, ఇంకా కొంతకాలం మనం అది రెగ్యులర్ ప్రాక్టీస్‌లో చేస్తూ వెళ్తే తర్వాత మన మనసు ఆటోమేటిక్‌గా అదే పట్టుకుంటుంది. అలాగే మన నాలుక మనకి తెలియకుండానే శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అని జపిస్తూ ఉంటుంది. ఇలాగా మనకి ఇప్పుడున్న ఈ గోచరంలో యోగం ఒడిసి పట్టుకోవడానికి ఇప్పుడు స్వామి కార్యం స్వకార్యం అని మనం వింటూ ఉంటాము. ఇప్పుడు మనకి స్వామి కార్యం అంటే భగవంతుడి పూజ చేసినట్లు అవుతుంది. స్వకార్యం మనకి ఇక్కడున్న ఈ గోచారంలో ఉన్న ఈ గ్రహస్థితులు పరిపూర్తి దీవెనని మనం అందుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ద్వాదశ రాశుల వాళ్ళు కూడా, ద్వాదశ లగ్నాల వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకొని పరిపూర్తిగా ఈ యోగాన్ని మీరు తీసుకోవాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుని వేడుకుంటూ శ్రీరామ రామ రామ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.